దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. రాత్రి దేవుని వాక్యాన్ని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకున్నాము. వాటిలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. మరొకసారి వాక్యాన్ని చదువుతున్నాను. 18వ వచనం, సున్నతి పొందిన వాడైనను పిలవబడిన అతడు సున్నతి పోగొట్టుకొనవలదు, సున్నతి పొందనవాడైనను పిలవబడిన సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుట యందు ఏమీ లేదు. అమ్నికిలుగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్న మా ప్రభువా, దేవా, నీ వాక్యమును బట్టి దేవా అనేక విషయాలు ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఈ సాయంకాలపు వేళ మరొక పర్యాయము నీ వాక్యం కొరకు ఆశపడి ఎదురు చూస్తుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని దర్శించండి, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్పిన రెండు మాటలు రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి సున్నతి, రెండు ఆజ్ఞలు. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా చూస్తే ప్రతివాడు కూడా సున్నతి పొందాలి అనే విషయాన్ని మనం చూసాము. కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే సున్నతి కంటే దేవుని ఆజ్ఞలు గైకొనటం ప్రాముఖ్యమని పౌలు గారు జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆజ్ఞలు అనుసరించటం వలన మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం చూచాం. మొదటిది, దేవుని ఆజ్ఞలు గైకొనటం వలన మనకు కలిగే ఆశీర్వాదము ఏమిటో తెలుసా? మనము నీతిమంతులుగా తీర్చబడతాము అని రాత్రి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు కనుక దేవుడు అబ్రహామునకు నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు, నీతిగా ఎంచబడింది అనే విషయాన్ని రాత్రి మనం చూసాం. రెండవది, దేవుని ఆజ్ఞలు గైకొనటం వలన మనకేం కలుగుతుంది? జ్ఞానము కలుగుతుంది అనే విషయాన్ని చూసాం. దేవుని బిడ్డలారా, జ్ఞానము 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి అని రాత్రి చెప్పడం జరిగింది. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, 2 దెయ్యముల జ్ఞానము, 3 పైనుండొచ్చు జ్ఞానము. భూ సంబంధమైన జ్ఞానము, దెయ్యముల జ్ఞానము ఎలాంటిదంటే మత్సరముతో కూడినది, వివాదము కలిగినది, అల్లరితో ఉన్నది, నీచమైన కార్యాలు చేసేది అని మనం చూసాము. పైనుండి వచ్చే జ్ఞానము ఎలాంటిదంటే పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది అనే విషయాన్ని రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు 3వ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ఆజ్ఞలు గైకొనటం వలన మనకేం కలుగుతుందంటే సంతోషము కలుగుతుంది. ఏం కలుగుతుందండి? సంతోషము. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన, కీర్తన గ్రంథము 119వ కీర్తన 143వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూస్తే దావీదు అంటున్న చూడండి మాట, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అంటున్నాడు. పిల్లరా, శ్రమలలో మనము సంతోషించగలమా? వేదనలు కలిగినప్పుడు మనము సంతోషించగలమా? దావీదు అనుభవాన్ని చూస్తే శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దావీదు దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలను బట్టి సంతోషించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమలలో ఉన్నప్పుడు మనము ఏం చేయాలట? సంతోషించాలి. శ్రమల మధ్య మనం సంతోషించాలి. అందుకని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము
13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు దావీదు అంటున్నాడు, శ్రమయు వేదనయు నాకు కలిగి ఉన్నప్పుడట దేవుని ఆజ్ఞలు బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో శ్రమలు కలిగినాయి, మన జీవితంలో కష్టాలు కలిగినాయి. కష్టాలు కలిగినప్పుడు మనకి పాటలు వస్తాయా? సంతోషిస్తామా? చెప్పండి. ఎప్పుడు సంతోషించం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే శ్రమల మధ్య ఉన్నప్పుడే ఎక్కువ సంతోషించాలట, వేదనలో ఉన్నప్పుడే ఎక్కువ సంతోషించాలట. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి మత్తయి సువార్తలో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు కనుక మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు నా నిమిత్తము జనుల వలన నిందింపబడినప్పుడు, హింసింపబడినప్పుడు, దూషింపబడినప్పుడు, మీరు అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు చేయవలసిన పనేటి? సంతోషించుడి. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని పని చేసేటప్పుడు దూషింపబడుతూ ఉంటారు. చూడండి, ఎవరన్నా పాటలు పాడుతున్నారు అనుకోండి, పాటలు పాడేవాళ్ళని, పాటలు పాడిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రతిదానికి ఇవి తయారైపోతాయి. ఇంక ఈవిడే పాడినట్టు ఇక సంఘంలో ఎవరు పాడేవాళ్ళు ఎవరా అని ఆ పాడే అమ్మాయిని చూసి పక్కనే కొనుక్కున్నారనుకోండి, పాడే అమ్మాయి ఏమైపోతే సైలెంట్ అయిపోతుంది. నేను పాడినా కానీ నన్ను తిట్టుకుంటున్నారని. దేవుని పరిచయం చేస్తున్నారనుకోండి, మందిరాన్ని తుడుస్తున్నారనుకోండి, తుడిచే వాళ్ళకి పేర్లు పెట్టేవాళ్ళు ఉంటారా? చెప్పండి. పేర్లు పెట్టేవాళ్ళు ఉంటారు. ప్రతి వారం ఏళ్ళే తుడుస్తున్నారు అంటారు. కానీ తుడుస్తున్నారన్న వాళ్ళు మరి ఏళ్ళు తుడొచ్చు కదా. అమ్మా, ఈ వారం నేను తుడుస్తాను, మీరు మాకు అవకాశం ఇవ్వండి అడగొచ్చు కదా అనరు. తుడిచే వాళ్ళేమో చెడగొడతారు. ఇప్పుడు వీళ్ళు దేని నిమిత్తం నిందించబడ్డారు? వాళ్ళు ఏమైనా అపరాధం చేస్తే నిందించబడ్డారా? దేవుని పని చేస్తే నిందించబడ్డారా? చూడండి, ఇంతకుముందు లల్లి అనే ఒక అమ్మాయి ఉండేది మన సంఘంలో. ఎవరో కలవల లల్లి. నేను రిఫరెన్స్ నోట్తో ఇలా చెప్పేటప్పటికి రిఫరెన్స్ తీసి టక్కుమని చదివేది. మళ్ళీ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పిన గంట కానీ చదువుతలేదు. సరే, మంచిది. ఆ దినాలలో ఆ అమ్మాయి వాక్యం చదువుతూ ఉంటుంటే కొంతమంది ఏం చేసేవారు తెలుసా? ప్రతిదానికి తయారైపోతాయి. ముందే చదివేలేటి, కాసేపు ఆగొచ్చు కదా అనేవాళ్ళు చాలా మంది ఉండేవారు. అయినా కానీ మానేది కాదు. ఏమండి, వాక్యం చదవటానికి ముందుండేది, పాటలు పాడడానికి ముందుండేది. దేవుని బిడ్డ ఇలాగ ఎందుకు ఉండేదంటే అది దేవుని పని, అది నా బాధ్యత అని చేస్తూ ఉండేది. కనుకనే దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు ఏ పని చేసినా నిందలు వస్తాయి. దేవుని కొరకు ఏ కార్యాలు చేసినా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దూషింపబడతాయి. ఒక మాట నీకు చెప్పనివ్వండి, ఏమండి, రాళ్ళు ఏ చెట్టుకి ఎక్కువ తగులుతాయి? కాయలు ఉన్న చెట్టుకే తగులుతాయా? కాయలు లేని చెట్టుకు తగులుతాయా? ఎవరు నిందలు ఎక్కువ ఎవరికి వస్తాయి? భక్తి ఉన్న వాళ్ళకి వస్తాయా? భక్తి లేని వాళ్ళకి వస్తాయా? నువ్వు భక్తి చేస్తున్నావంటే నింద వస్తుంది. భక్తి ఎప్పుడైతే చేస్తావో అప్పుడే నీ ఇంట్లో మొదలు పెడతాడు సైతన్యగాడు. నీ భర్త ద్వారానో, నీ మాంగారు ద్వారానో, నీ అత్తగారి ద్వారానో, నీ మరి ఆడపడుచుల ద్వారానో, ఇంటి పక్క వాళ్ళ ద్వారానో, ఎవరో ఒకరి ద్వారానో ఏదో ఒక సమస్య. చెప్పండి, ఆ సమస్య రాగానే మనం ఏం చేస్తాం తెలుసా? మనం చేసిన పొరపాటు తెలుసా? దేవునికి దూరం అయిపోతాం, ప్రార్థన దూరం అయిపోతాం, చేసే పని చేయకుండా ఆగిపోతాం. నష్టం నీకా సైతాన్నిగడికా? ఒక మాట మీకు చెప్పనా, ఇద్దరు భార్య భర్తలు మరి దెబ్బలాడుకున్నారు అనుకోండి. భార్య వచ్చి నాకు నన్ను అడిగింది, అయ్యగారు
మా ఆయన ఇలా కొట్టేస్తున్నాడండి, మరి ఏం చేయమంటారండి అని నన్ను అడిగింది. నేను అన్నాను, అమ్మా మీ ఆయన మాట వినాలంటే మీ అమ్మగారింటికి వెళ్ళిపో అన్నాను. ఆ మాట ఆవిడకి మేలా కీడా? కీడే. ఇప్పుడు అలా ఆయన వచ్చాడు మా పాస్టర్ దగ్గరికి, అమ్మగారండి మా ఆవిడ ఇలా తిట్టేస్తుందంటే అన్న చెప్పాడు. మా పాస్టర్ గారు అంది, అలా బాబు మీ ఆవిడ అలా తిడుతున్నప్పుడు నువ్వు ఊరుకోకూడదు, ఏది ఉంటే అది ఇచ్చుకుని కొట్టే అందనుకోండి. అది అది మంచి మాట చెడ్డ మాట? చెడ్డ మాట. ఇలాంటివి మాత్రం పాటిస్తాం, కానీ పాటించవలసిన మాత్రం పాటించు. ఈరోజు దేవుని బిడ్డరా, ఆ చెడ్డ మాట చెప్పినందువల్ల నష్టం ఎవరికి? నాకు రాదు, పాస్టర్ వారికి రాదు, వాళ్ళిద్దరికి వస్తుంది. అంతేనా? కాపురం చెడిపోద్ది. ఏమండి, ఒకవేళ భార్యకు దెబ్బలు ఎక్కువ తగిలితే వీడు మళ్ళీ డబ్బులెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. ఈరోజు దేవుని బిడ్డరా, దేవుని కొరకు నిందింపబడిన వారు దేవుని పిల్లలు. అవండి, అపోస్తులందరూ కూడా ఎవరి కొరకు కొట్టబడ్డారు? స్టెఫను ఎవరి కొరకు కట్టుబడ్డాడు? పేతురు గారు ఎవరి కొరకు రప్పాలతో కొయ్యబడ్డారు? భక్తులందరూ కూడా దేవుని కొరకు హింసింపబడ్డారు, దూషింపబడ్డారు, అవమానపరచబడ్డారు. ఎన్ని చేసినా కానీ వారు సంతోషంగానే చేశారు తప్ప వారు దేవునికి విరోధంగా ఏ పని కదా. ఒక పాట ఉంది కదా, సింహాల బోనుకైనా ఎలాగెళ్ళారు? సింహాల బోన్లోకి వెళ్ళినా సంతోషంగా వెళ్ళారు, అగ్ని గుండంలోకి వెళ్ళినా సంతోషంగా వెళ్ళారు. ఎందు నిమిత్తం వెళ్ళారు అంటే వాళ్ళు ఏదో నేరం చేశారని కాదు, దేవుని కొరకు వాళ్ళు నిందింపబడ్డారు. దేవుని కొరకు వారు ఆ శ్రమను, ఆ కష్టాన్ని, ఆ కష్టములో సంతోషించారు. హల్లెలూయా. పౌలు శీలల గురించి మనం చూస్తే వారు సంఖ్యలతో మరి బంధింపబడ్డారు. చెరసాల నాయకుడు వారిని కొల్లబొడి చేసాడు. ఆ చెరసాల్లో ఉండి ఇద్దరు కూడా పౌలు శీలలు ఏం చేస్తారట? పాటలు పాడి ప్రార్థన చేశారట. దేవుని బిడ్డలారా, అద్భుతం ఏంటో తెలుసా? చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి. హల్లెలూయా. సాతానికి మనం అవకాశం ఇవ్వకూడదండి. ఎప్పుడైతే నిందలు వచ్చాయో నువ్వు చేసే పని మానేసావు అనుకోండి, సాతానుగాడు గొంతులేస్తాడట, భలే చేశాను నేను, ఈ సంఘంలో ఒక వ్యక్తిని నేను దూరపరిచానని సంతోషపడతాడట. నువ్వు ఆ సాతానికి నువ్వు అవకాశం ఇవ్వకుండా దేవుడు నీకు అప్పగించిన పని, దేవుడు నీకు చెయ్యమని దేవుడు ఆలోచించిన పని నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, శ్రమయు వేదనయు నాకు ఆవరించి ఉన్నప్పుడు నీ ఆజ్ఞల వలన నేను సంతోషించాను అని దావీదు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు మనము గైకొన్నట్లయితే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. దేవుని ఆజ్ఞలు గైకొన్నట్లయితే మనము జ్ఞానవంతులుగా చేయబడతాము. దేవుని ఆజ్ఞలు గైకొన్నట్లయితే మన జీవితంలో సంతోషము కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తాము. నాలుగో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు బహుధైర్యము వహించి నా ఆజ్ఞలను, నా న్యాయ విధులను అనుసరించి ఉన్న ఎడల నేను అతడి రాజ్యమును నిత్యము స్థిరపరచుదును అన్నాడు. హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్పాడు దేవుడు? సొలొమోను గురించి చెప్పిన మాట ఇది. సొలొమోను అంట దేవుని సన్నిధిలో నేడు దినము చేయుచున్నట్లు అని చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సొలొమోను దేవుని మందిరము కొరకు చాలా పనులు చేశాడు కదండి. మొదట ఇల్లు కట్టుకున్నాడా, మందిరం కట్టాడా? మందిరం కట్టాడు. మందిరం కొరకు చాలా ధనాన్ని సమకూర్చాడు. దేవుని బిడ్డలారా, దేవుడు సొలొమోను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు దావీదును ఏర్పాటు చేసుకోలేదు మందిరం కొరకు. దావీదుకు ఆశ ఉందా కానీ దేవుడు దావీదును కట్టాలని ఇష్టపడలేదు. ఎవరి చేత కట్టించుకోవాలనుకున్నాడు? సొలొమోను చేత కట్టించాలనుకున్నాడు. కాబట్టి సొలొమోను ఏం కట్టాడు? దేవుని మందిరాన్ని కట్టాడు. కనుక
సొలొమోనుకు దేవుడు తండ్రిగా ఉన్నాడు అనే విషయాన్ని పైన వచ్చిన చూస్తున్నాము. ఆ కింది విషయాన్ని మనం చూస్తే అతడు ఎలాగూ చేశాడు కనుక అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలు న్యాయ విధులు అనుసరించాడు కనుక నేను అతని కుటుంబాన్ని అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం స్థిరపరుస్తాడండి? అతని రాజ్యమును అతని కుటుంబాన్ని నేను స్థిరపరుస్తాను. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ ఉద్యోగంలో నువ్వు స్థిరంగా ఉండాలంటే, నీ వ్యాపారంలో నువ్వు స్థిరంగా ఉండాలంటే, నీ పనిపాట్లో నువ్వు స్థిరంగా ఉండాలంటే నిన్ను స్థిరపరిచేవాడు ఎవరో తెలుసా? దేవుడే. నేను ఏ పనులైనా స్థిరపరిచేవాడు, ఏ వృత్తులైనా స్థిరపరిచేవాడు, ఏ కార్యమైనా చేయటానికి స్థిరపరిచేవాడు ఎవరు అంటే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఎప్పుడు అంటే దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు, దేవుని కట్టడలను గైకొన్నప్పుడు దేవుడు మనలను స్థిరపరుస్తాడు. అందుకని ఈ మధ్యన ఎక్కువ మనం పాడుతున్నాం కదా. ఏమని పాడుతున్నాము? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించు మా పక్షము నిలచి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ సొలొమోను మందిరము కట్టడానికి ధైర్యం వహించి మందిరాన్ని కట్టాడు కనుక దేవుడు అతని కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచాడు. అలాగే దావీదు కూడా దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు కనుక దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ కుటుంబము స్థిరపరచబడాలి అంటే, నీ జీవితము స్థిరంగా ఉండాలంటే, నీ భక్తి స్థిరంగా ఉండాలంటే, నీ యొక్క ఆత్మీయ స్థితి స్థిరంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలను మనం ఏం చేయాలి? గైకొన్న వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఐదవదిగా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలను గమనించండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 28వ అధ్యాయంలో 3 విషయాలు చూడగలం. ఒకటి, దేవుడు హెచ్చిస్తాడు. 2, నిన్ను పేదవాడిగా ఉంచడు. 3, నువ్వు అప్పిస్తావు తప్ప అప్పు తీసుకోవు. ఎన్ని వాగ్దానాలు? 3 వాగ్దానాలు. 1, నీవు హెచ్చింపబడతావు అన్నాడు. ఈరోజు దేవుని బిడ్డరా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు నీకు హెచ్చు కలుగు చేస్తాడు. నువ్వు చేస్తున్న పనిలో దేవుడు హెచ్చు కలుగు చేస్తాడు. నువ్వు చేస్తున్న వ్యాపారంలో దేవుడు హెచ్చు కలుగు చేస్తాడు. నువ్వు చదువుతున్న చదువులో దేవుడు హెచ్చు కలుగు చేస్తాడు. ఎప్పుడు అంటే దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు. దేవుని బిడ్డరా, మనం హెచ్చుగా ఉండాలనుకుంటామా, తక్కువగా ఉండాలనుకుంటామా? ఏమండి, అక్కడే 28వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. నేను తలగా చేస్తాను కానీ తోకగా చెయ్యను అనే మాట కూడా ఉంది. అంటే దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచుతాడట? తలగా ఉండే స్థాయిలో ఉంచుతాడు తప్ప తోకగా ఉండే స్థాయిలో ఉంచడు. అంటే నువ్వు తలగా ఉండాలా, తోకగా ఉండాలా?
తలగా ఉండాలనుకుంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. చెప్పండి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రతి జీవితము హెచ్చింపబడాలి అంటే, దేవుడు హెచ్చించేవాడిగా నిన్ను చేయాలంటే నీవు దేవుని ఆజ్ఞలు ఏం చేయాలి? గైకొనాలి. ఈరోజు దావీదు గురించి మనము చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు గురించి మనం ఆలోచన చేసినప్పుడు దావీదు స్థితి ఏ స్థితి? గొర్రెలు కాసుకునే స్థితి. చెప్పండి, ఏ స్థితి? గొర్రెలు కాసుకునే స్థితి. గొర్రెలు కాసుకునే స్థితిలో నుంచి దేవుడు దావీదుని ఏ స్థితికి తీసుకొచ్చాడు? రాజస్థితిలోకి తీసుకొచ్చాడు. అంటే రాజులు చెయ్యాలని వాళ్ళ నాన్నగారికి అనిపించిందా? వాళ్ళ అన్నకి అనిపించిందా? వాళ్ళ కుటుంబ సభ్యులకి అనిపించిందా? దేవుడికి అనిపించిందా? ఏమండి, దావీదు ఇంట్లో దావీదు ఏమన్నా లెక్కలో ఉండేవాడా? లెక్కలో లేనోడు. ఏమంటే తండ్రికి లెక్కలో లేడు, అన్నలకు లెక్కలో లేడు, కుటుంబంలో లెక్కలో లేనివాడు దావీదు. కానీ ఇప్పుడేరా గొర్రెలు కాసుకుంటున్న వాడిని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? చెప్పండి, ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద పెట్టాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో దావీదు ఇలాగ మాట్లాడతాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను. ఏమని మనవి చేశాడు? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను యాపాటి వాడను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆయన ఏం చేశాడట? దావీదుని హెచ్చించాడట. దావీదు దేవుని సన్నిధిలో కూర్చుండి మాట్లాడుతున్నాడు దేవుడితో. దేవా, ఇంతగా హెచ్చించడానికి నేను యాపాటి వాడను. ఏమండి, గొర్రెలు కాసుకుంటూ అరణ్యములో ఏమండి జీవిస్తున్న నన్ను తీసుకొచ్చి దేవుడు ఏ భాగ్యం ఇచ్చాడు అంటున్నాడు ఇక్కడ? రాజు అయ్యే భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. మిత్రులు చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు నా గురించి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ప్రార్థన చేయక నేను పడిపోయేలా ఉన్నాను ఇక్కడ. మంచిది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు గురించి మనం ఆలోచన చేస్తుంటే గొర్రెలు కాసుకుంటున్నవాడు, పొలాల మధ్య తిరుగుతున్నవాడు, ఎవడు పొదల మధ్య తిరుగుతున్నవాడు. దేవుని బిడ్డలారా, తండ్రి ఊహించలేదు, అన్నలు ఊహించలేదు, కుటుంబ సభ్యులు ఊహించలేదు. ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడండి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకని దావీదు అంటున్నాడు, దేవా, ఇంతగా హెచ్చించుటకు నేను యాపాటి వాడను. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకో. నీ బ్రతుకు ఒకసారి ఆలోచన చేసుకో. నీతో పాటు చదువుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావు? నీతో పాటు జీవించిన వాళ్ళు ఎక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావు? నీ స్థితి ఏ స్థితిలో ఉంది? పెట్టే స్థితిలో ఉందా? అడుక్కునే స్థితిలో ఉందా? ఏమండి, 10 మందికి సహాయం చేసే స్థాయిలో ఉన్నావా? 10 మంది దగ్గర అడుక్కునే స్థాయిలో ఉన్నావా? నీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే దావీదులాగే నువ్వు ఎలా పలుకుతావు? దేవా, నేను యాపాటి వాడిని అంటావు. లేదంటే నేను వాళ్ళకి ఎంత ఎట్టాను, వాళ్ళకి అంత ఎట్టాను, నేను అలాగెట్టాను ఇలాగెట్టాను అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎట్టడానికి నేనెవరిని, ఎట్టడానికి మీరెవరు, తినడానికి నేనెవరిని, తినడానికి మీరెవరు? ఎవరికి ఎట్టినా, ఎవరి చేత ఎట్టించినా ఎవరు పెట్టిస్తాడో? దేవుని చేత మనం పెట్టగలం తప్ప మనంతటా మనం పెట్టడానికి ఏది లేదు. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, ఇంతగా హెచ్చించడానికి నేను యాపాటి వాడను, నా కుటుంబము యాపాటిది. అంటే దేవుని ఆజ్ఞలు దావీదు గైకున్నాడు కనుక దావీదు జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? హెచ్చులోనికి తీసుకొచ్చాడు. చెప్పండి, ఏం చేశాడు? హెచ్చులోనికి తీసుకొచ్చాడు. కనుక నేను దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో హెచ్చింపబడ్డాడు. దావీదు జీవితంలో పేదలు లేనే లేరు. దావీదు పైవాడిగా ఉన్నాడు కానీ కిందవాడిగా లేడు. కనుక ఎందుకు అలాగ జరిగింది అంటే దావీదు దేవుని ఆజ్ఞలు గైకొన్నవాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆరోదిగా మనం చూస్తే పిల్లల ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం
15వ అధ్యాయం. కావున నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడిని మాట జాగ్రత్తగా విని ఎడలా నీలో పేదలు ఉండరు. ఏలయనగా నీ దేవుడిని యెహోవా నీతో చెప్పినట్లుగా నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు చెయ్యవు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుని ఆజ్ఞలు గైకున్నప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు. వాగ్దానము దేవుడిచ్చిందా, మనం పెట్టుకుందా? ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అప్పిచ్చేవాళ్ళుగా ఉంటారా, అప్పు తీసుకునేవాళ్ళుగా ఉంటారా? ఎప్పుడు ఉంటారు? దేవుని ఆజ్ఞలు గైకుంటే నువ్వు అప్పుకి వెళ్ళవలసిన పని ఉండదు. ఆమెను చెప్పండి. లేదా అప్పులాగా ఇంటికి తిరిగి అప్పులు అడుక్కున్నావా? మనకి ఆ దరిద్రం వద్దు, మనమే అప్పులు ఇద్దాం. ఎంత? 100కి ఎంత? 20 రూపాయలు తక్కువ, మీకు మాత్రమే. వడ్డీలకు డబ్బులు ఇవ్వద్దండి. బైబిల్లో దేవుని వాక్యం చెప్తుంది, వడ్డీ దేవునికి ఇష్టం లేదు. నువ్వు చేతనైతే సాయం చేయి, ఇట్టే తీసుకో, లేదా నోరు మూసుకు ఊరుకో, అంతే. దేవుడు చెప్పిన మాట అదే. మరి దినాలు చాలా మంది చేసే పని ఏంటి? వడ్డీ వ్యాపారం. అవసరాన్ని బట్టి వడ్డీ రేటు పెరిగిపోతాయి. తీరుబడిగా ఉంటే ఒక రేటు, అర్జెంట్ అయితే ఒక రేటు. తీరుబడిగా ఉంటే 3 రూపాయలు, అర్జెంట్ అయితే 10 రూపాయలు. చూసుకో. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? అప్పు ఇచ్చేవారిగా దేవుడు ఇస్తాడు. ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు గైకోవటం మనకి ప్రాముఖ్యమైనది కనుక ఈరోజు మనం దేవుని ఆజ్ఞలు గైకొందాం, దేవుని ఆశీర్వాదం పొందుదాం. 7వదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని సందులో దేవుని ఆజ్ఞలు గైకుంటే మనకి నిత్య జీవము అనేది కలుగుతుంది. ఏం కలుగుతుంది? నిత్య జీవము. దేవుని ఆజ్ఞలు గైకుంటే నిత్య జీవం కలుగుతుంది. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు వచ్చాడు, అన్నాడు, ప్రభువా, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అన్నాడు. మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం అయిపోయింది కాబట్టి నేను చదవట్లేదు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు మీరు చదువుకొని ఇంటికి వెళ్ళాక ఇప్పుడుగా తిరిగేదు. అమ్మా, మీరు అందరూ వాక్యం బాగా తెలిసినని తెలుసు. ఆ యవనస్తుతో ప్రభు అంటున్నాడు, నిత్యజీవం పొందాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకి అన్నాడు. ఆ మాటకి ఆ యవనస్తుడికి కోపం వచ్చింది, వ్యసన పడుతూ ఉన్నాడట. బైబిల్లో అతని గురించి చెప్తున్న మాట ఏంటంటే తెలుసా? ప్రభు ఏమిటి తెలుసా? ధనవంతులు తన మనసంతా ధనం మీదే నమ్మకుంచుతారు కనుక పరలోక రాజ్యం వెళ్ళరు అన్నాడు. ఒంటే సూది బెజ్జలో ఆ దూరటం సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళటానికి సులభం కాదు అన్నాడు. అంటే నిత్యజీవం పొందాలంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలి, దేవుడు చెప్పినట్లుగా వినాలి. అలా వినకుండా ధనం మీద మనసు పెడితే, లోకం మీద మనసు పెడితే నిత్య జీవానికి మనము వారసులము కానేరము. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీవు నేను కూడా ఆలోచన చేసుకుందాం, దేవుని ఆజ్ఞలు గైకొందాం, దేవుని సందులో దీవెనకరంగా మార్చబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ స్వరూపుడా యేసు ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ రాత్రి సమయంలో తండ్రి కూడి వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఇంతవరకు చక్కని వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి అని దేవా పౌలు ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ ఆజ్ఞలు గైకొన్నట్లయితే మేము ఏ స్థితిలో ఉంటామో, ఏ స్థాయిలో ఉంటామో నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు.